నెక్స్ట్ మిగతా వార్తల్లో ఓటమి ఆ ఇద్దరిదే అట. తెలంగాణ, ఇది కొత్త పలుకు, ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్టున్నది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో పలువురికి టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో జంబ్లింగ్ మాదిరి మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవట. ఇప్పుడు ఇది కొంచెం ఫేవర్గా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గానే ఉంటుంది. సో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీనా అని అంటే చెప్పలేం. సిచ్యువేషన్ అక్కడ కూడా అక్కడ రాత్రికి రాత్రి పాలిటిక్స్ మారిపోతాయి. తెలంగాణ పాలిటిక్స్ లాగా కూడా ఉండదు. అక్కడ కొంత క్యాస్ట్ ఈ బేస్ పాలిటిక్స్ ఎక్కువ కాబట్టి ఏ సందర్భంలో ఎట్లా మారేది కూడా తెలియదు. తన పాలన చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్ బలంగా నమ్ముతున్నారు. సీఎం స్థానంలో ఉండేవారందరూ ఇదే విధంగా నమ్ముతారనుకుంటా. గతంలో చంద్రబాబు కూడా తన ప్రభుత్వ పనితీరు పట్ల 70 నుంచి 80% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని చెప్పుకునేవారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ఇలాగే భావించారు. శాసనసభ్యులపైన వ్యతిరేకత ఉన్నప్పటికీ సీఎంగా కేసీఆర్నే అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని భ్రమించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పాలి అనుకున్నారు. బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తున్నారని చూడలేదు. కాంగ్రెస్ అధికారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రజలు ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారి ఆర్థిక స్తోమతను కూడా చూడకుండా కాంగ్రెస్ని గెలిపించారు. సో ఇట్లా బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో కేసీఆర్ కానీ, ఏపీలో జగన్ కానీ వ్యక్తి పూజకు అలవాటు పడిపోయారు. తమ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని భ్రమిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడరు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన అశేష ప్రజానీకం ఆనాడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే సంకేతాలు ఇచ్చిరట. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి కూడా అట్లాంటి రిజల్టే వచ్చే అవకాశం ఉంది అని ఆర్కే ఆయన ఆర్టికల్లో చెప్తున్నారు. కొత్త పలుకులో చూడాలి ఎట్లుంటుందో మరి ఆడ ఎలక్షన్.